ముందు ఒక స్కిల్ నేర్చుకో, తర్వాతే ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేయి. అందరూ చెప్పే అడ్వైస్ ఇదే. సో, ఈ అడ్వైజే మన ఫ్రీలాన్సింగ్ జర్నీని స్టాప్ చేస్తది. అంటే మీరు షాక్ అయ్యారా? సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు మీకే అర్థమవుతది. అందరూ ఏమనుకుంటారు? స్కిల్ నేర్చుకోండి. ఇదే ఫస్ట్ స్టెప్ అనుకుంటారు. కాదు, ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకే అర్థమవుతది నేనెందుకు ఇలా అన్నానో. అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నా. నా పేరు భువనేశ్వర్. సో, నేను నా ఫ్రీలాన్సింగ్ జర్నీని రీసెంట్‌గా స్టార్ట్ చేశా. నేను డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. క్లోజ్ టు 2 ఇయర్స్. కానీ నాకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే నాలో ఆ కేపబిలిటీ లేదేమో, నాకు ఇంకా స్కిల్ రాలేదేమో, నేను ఇంకా అన్నిట్లోనూ పర్ఫెక్ట్ కాలేదు. పర్ఫెక్ట్ అయినాకే నేను తీసుకుంటాను అని చెప్పేసి నేను ప్రాజెక్ట్సే తీసుకోలేదు. నాకప్పుడు భయం ఏంటంటే, ఇన్ కేస్ నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్‌ని మంచిగా డెలివర్ చేయలేదంటే నేను క్లయింట్ మిస్ అయితాను. క్లయింట్ మిస్ అవ్వడమే కాదు, ఒకవేళ ఆ క్లయింట్ నుంచి వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ని కూడా మిస్ అయితానని చెప్పేసి ఆ ఫియర్ ఆఫ్ పర్ఫెక్షనిజం అనేది నాలో ఉండి నేను క్లయింట్స్ తీసుకోలేదు. ఈ జర్నీలో నేను ఏదైతే మిస్టేక్స్ చేసినానో, రీసెంట్‌గా నేను ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ నేనేవైతే మిస్టేక్స్ చేసినానో అండ్ నేనేవైతే మిస్టేక్స్ చేసి ఏవైతే నాకు సక్సెస్ అయినాయో, నేను ఎలా క్లయింట్ తెచ్చుకున్నానో నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఐ డోంట్ థింక్ ఐ డిసప్పాయింట్ యూ. ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేశా అని చెప్పేసి నేనేం లక్షలేం సంపాదిస్తలేదు. నా ఎక్స్‌పెన్సెస్‌కి నేను సంపాదించుకుంటున్నా. అండ్ ఈ వీడియో కూడా అన్ని వీడియోస్ లాగా లక్షలు సంపాదిస్తున్నాం, కోట్లు సంపాదిస్తున్నాం అది కాదు. నేను సంపాదించొచ్చు, లక్షల్లోనే సంపాదించొచ్చు. కానీ దానికి టైం పడుతుంది. ప్రస్తుతానికి నా జర్నీ నేను స్టార్ట్ చేసినాను. నేను ఎలా స్టార్ట్ చేసినాను, నేనేం మిస్టేక్స్ చేసినాను అండ్ నేను ఎలా క్లయింట్స్ తెచ్చుకున్నాను, వాళ్ళతో నేను పడిన స్ట్రగుల్ ఏంటి, తర్వాత నేను దేని గురించి ఫోకస్ ఎక్కువ చేశాను, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఏదో ఒక స్కిల్ చూస్ చేసుకుంటాం. దాంట్లో పర్ఫెక్ట్ కావాలి అని చెప్పేసి యూట్యూబ్‌లో ఆ స్కిల్‌కి రిలేటెడ్‌గా కనిపించిన వీడియోలన్నీ సేవ్ చేసుకుంటాం. వీడియోలన్నీ చూస్తాం. మనం ఎగ్జాస్ట్ అయిపోయేంత వరకు చూస్తాం. ప్రాక్టీస్ మాత్రం అస్సలు చేయం. సో, ఎప్పుడు కానీ మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలంటే 30% నేర్చుకునేది ఉండాలి, 70% ప్రాక్టీస్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, 30% కూడా ఉండదు. 10% ప్రాక్టీస్ ఉంటుంది, 80% వాచింగ్ వీడియోస్ లెర్నింగే ఉంటుంది. సో, ఈ మిస్టేక్ చేయొద్దండి. మీరు ఏదన్నా సరే నేర్చుకుంటే, ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే యాడ్స్ రన్ చేయడం కావచ్చు, లేదంటే వీడియో ఎడిటింగ్, క్యాన్వా డిజైనింగ్, వాటెవర్ ఇట్ ఈస్, మీరు ఏది చేసినా సరే మీరు 30% నేర్చుకోండి, 70% ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక వీడియో చూసినారు, 20 మినిట్స్ వీడియో చూసినారు. ఆ వీడియోలో ఏదైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. అది మీకు ఎంత బోర్ అనిపిస్తుంది అంటే అంత బోర్ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, మీకు ఫస్ట్‌లో బోర్ అనిపిస్తుంది. చేయంగా అసలు మీకు ఎంత ఎక్సైట్‌మెంట్ వస్తుందో, మీరు నేర్చుకునే కొద్దీ అసలు మీకు తెలియని మత్తొస్తుంది. నిజంగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే లిటరల్లీ మీకు పేషెన్స్, ప్రాక్టీస్ చాలా ఉండాలి. వన్స్ మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినారంటే మిమ్మల్ని టచ్ చేసేవాళ్ళు ఉండరు. మీరు ట్యుటోరియల్లే చూసుకుంటా ఉండిపోయినారనుకో, 6 నెలలు, సంవత్సరం అట్లా ట్యుటోరియలే చూసుకొని ఉండిపోయినారంటే అసలు మీ జర్నీనే స్టార్ట్ చేయరు. మీకు జీరో క్లయింట్స్ ఉంటారు. మీకు జీరో డబ్బులు సంపాదిస్తారు. అసలు మీరు ఏమీ చేయలేరు. నేను దీన్నే ట్యుటోరియల్ ట్రాప్ అంటాను. సో, దీంట్లోకి అస్సలు పడకండి. ఇంకోటి ఏం చేస్తారంటే చాలామంది ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయకముందే టన్స్ ఆఫ్ వీడియోస్ చూస్తారు. ఫ్రీలాన్సర్స్ ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి చాలా వీడియోలు చూస్తారు. కనీసం వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ అంటే బేసిక్ డెఫినిషన్ కూడా తెలీదు. సో, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, మీ దగ్గర ఉన్న స్కిల్‌తో ఏదన్నా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి పర్సనల్‌గా డబ్బులు ఎర్న్ చేసుకోవడాన్నే ఫ్రీలాన్సింగ్ అంటాం. సో, జాబ్‌కి, ఫ్రీలాన్సింగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, జాబ్‌లో మీరు టైం నమ్ముతారు. సో, మీ జాబ్ చేసేటప్పుడు 9-6 ఆ టైంని మీరు సేల్ చేసుకొని మీకు సాలరీ తీసుకుంటారు. కానీ ఫ్రీలాన్సింగ్‌లో ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చి మీరు సాలరీ కాదు, మీరు డబ్బులు ఎర్న్ చేస్తారు. కామన్ క్వెషన్ ఏంటంటే, అందరికి ఉండే డౌటు, వాళ్ళకి డౌట్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే, నేను ఫ్రీలాన్సింగ్‌కి సూట్ అయితానా కానా అని చెప్పేసి ఈ మైండ్ సెట్‌తో ఉంటారు. నేను ఒకటే ఆన్సర్ ఇస్తానండి. మీరు మీ స్కిల్ పైన మీకు నమ్మకం ఉండి, మీ పైన మీకు నమ్మకం ఉండి, మీరు పేషెన్స్‌గా, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే మీకు డెఫినెట్‌గా ఫ్రీలాన్సింగ్ వర్క్ అవుతుంది. ఇంకోటి ఏమంటే, ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే మీకు డబ్బులు వచ్చేస్తుంది అంటే రాదు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక మంత్ క్లయింట్ రావచ్చు, 2 మంత్స్‌కి రావచ్చు, ఒక 6 మంత్స్ క్లయింట్ రాకపోవచ్చు. చెప్పలేం. ఎప్పుడు క్లయింట్ వస్తారో చెప్పలేం. కానీ క్లయింట్ వస్తే మాత్రం ఒక మంత్, ఒక
10,000 ఎర్న్ చేయొచ్చు, ఇంకో మంత్ 60,000 ఎర్న్ చేయొచ్చు, ఇంకో మంత్ అసలు డబ్బులే రాకపోవచ్చు. ఇలా ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉండదు. సో జాబ్ అయితే మీకు కన్సిస్టెన్సీ ఉంటుంది, మీకు మంత్కి ఇంత అమౌంట్ వస్తుంది అనేసి ఉంటుంది. కానీ ఫ్రీలాన్సింగ్లో మాత్రం అట్లా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. సో ఎప్పుడు ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. మీకు ఏమైనా కమిట్మెంట్స్ ఉంటే 3 to 4 months మంత్లీ ఎక్స్పెన్సెస్కి ఎంత అమౌంట్ కావాలో అమౌంట్ మీ దగ్గర పెట్టుకునేసే ఫ్రీలాన్సింగ్ జర్నీలోకి రండి. లేదు అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇంకా లేదు జాబ్ చేస్తా నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను అంటే నో ఇష్యూస్, ఏం ఇబ్బంది ఉండదు. మీ స్కిల్ని మీరు ప్రాపర్గా పొజిషన్ చేసుకుంటే మీకు క్లయింట్స్ దొరుకుతారు, మంచిగా వర్క్ చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ డే నుంచినే నాకు క్లయింట్స్ వచ్చేయాలి, ఫస్ట్ డే నుంచి నేను లక్షలు సంపాదించేయాలి, ఇలా మైండ్ సెట్ ఉంటే మాత్రం నేను దయచేసి చెప్తున్నా, ఫ్రీలాన్సింగ్లోకి మాత్రం రావద్దండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం రావద్దండి ఈ జర్నీకి. పీస్ఫుల్గా మీ వర్క్ని ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతా, నేను వెయిట్ చేయగలుగుతా, నాకు పేషెన్స్ ఉంది, నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తాను, నా పైన నమ్మకం ఉంది, ఇలా మైండ్ సెట్ ఉంటేనే ఈ జర్నీలోకి రండి. ఈ జర్నీలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పోర్ట్ఫోలియో. నేను కూడా ఈ పోర్ట్ఫోలియో లేక బిగినింగ్లో చాలా ఇబ్బంది పడ్డా. సో పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇన్ కేస్ మీ జర్నీ మీరు స్టార్ట్ చేశారనుకోండి, అసలు నాకు పోర్ట్ఫోలియో లేదు, నేను క్లయింట్స్ని ఎట్లా పిచ్ చేయాలి, ఎలా చేయాలి, ఇలా అనుకుంటారు. సో నేను పర్ఫార్మెన్స్ మార్కెటర్గా నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. నేనేం చేసుకున్నానంటే, నేను క్లాడ్లో ఒక బేసిక్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకున్నా, రియల్ ఎస్టేట్కి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఈవెంట్స్, ఇట్లా కొన్ని సర్వీస్ తీసుకునేసి, నేను డమ్మీగా సర్వీస్ తీసుకునేసి ఆ సర్వీస్కి నేను పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నా. లైక్ ఎంత యాడ్ స్పెండ్ చేశాను, ఇట్లా డమ్మీగా స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నా. కానీ నేను ఆల్రెడీ 1 year ఏజెన్సీలో వర్క్ చేసిన, సో ఆ కాన్ఫిడెంట్తో నేను డమ్మీగా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నా. ఇన్ కేస్ మీరు ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే, మీరు ఏదన్నా సరే నేను పెట్టుకున్నట్టు ఎక్స్ట్రీమ్ లెవెల్లో కాకుండా బేసిక్ లెవెల్లో పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. ఎందుకంటే క్లయింట్స్ ఏదన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి. మీరు ఫేక్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయకపోతే అసలు అతను రిజెక్ట్ అయిపోతారు, మీ మీద ట్రస్ట్ పోతుంది. నాకు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం ఫేక్ డీటెయిల్స్ పెట్టుకున్నా. నేను వెళ్ళిన క్లయింట్స్ నన్ను పోర్ట్ఫోలియోని అడగలేదు, జస్ట్ ఇది బిజినెస్, ఈ బిజినెస్ నువ్వు ఎట్లా గ్రో చేస్తావు అని చెప్పేసి అడిగారు. నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే కొందికి ఓకే హీఈస్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్నారు. మీకు కూడా అలానే జరగచ్చు. సో బేసిక్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. మరీ ఎక్స్టెన్సివ్గా నేను ఇంత చేసా అంత చేశాను ఇన్ కేస్ చేసింటే పర్లేదు. ఇన్ కేస్ మీరు బిగినర్ అయినారనుకోండి, నేను ఎక్స్టెన్సివ్గా చేసిన అంటే మీరు ఆడే దొరికిపోతారు. సో అంత వద్దు. సో మీడియం లెవెల్లో మీ స్కిల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు స్కిల్ కూడా, నేను ఇంతవరకు స్కిల్ గురించి మాట్లాడా. మళ్ళీ ఒక టాపిక్ ఏంటంటే, స్కిల్ కూడా చూస్ చేసుకునేది ఏంటంటే, ఆన్ డిమాండ్ ఉండే స్కిల్ ఉందా లేదా, ఇలా స్కిల్స్ చూస్ చేసుకుంటున్నారు. ఆన్ డిమాండ్ స్కిల్ అలా కాదు, మీరు స్కిల్స్ చూస్ చేసుకోవాల్సినది. మీరు ఆ స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు ఆ స్కిల్లో ఇంట్రెస్ట్గా ఉండి మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఆ లర్నింగ్ పేస్ని, మీకు నేర్చుకునేకి ఈజీగా ఉందా, కంఫర్టబుల్గా ఉందా, ఇలా మీరు ఎంజాయ్ చేస్తూ స్కిల్ని కంఫర్టబుల్గా నేర్చుకుంటున్నారు అనుకోండి, మీకు చాలా టైం పట్టదు స్కిల్ నేర్చుకునేకి. లేదు ఇది డిమాండ్గా ఉంది, ఇది ఆన్ డిమాండ్ ఉంది, క్లయింట్స్ అంతా ఇవి అడుగుతున్నారు, నేను ఆ వీడియోస్ చూసినా, ఈ వీడియోస్ చూసినా, ఆ థ్రెడ్స్ చూసినా, సో ఇదే ఇంపార్టెంట్గా ఉంది, నేను దీన్నే నేర్చుకుంటాను అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేశారనుకోండి, అస్సలు ఆ స్కిల్ మీరు నేర్చుకోలేరు అండ్ మీ జర్నీ కూడా మీరు స్టార్ట్ చేయలేరు. నేను మీకు చెప్పేది ఒకటే, స్కిల్ని మీ ఇంట్రెస్ట్ లెవెల్ బట్టి మీరు చూస్ చేసుకోండి. 2026లో నేను రికమెండ్ చేసే స్కిల్స్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్లో ఏ స్కిల్ అయినా పర్లేదు, ట్రెండ్లోనే ఉంది, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేర్చుకోవడానికి, అదొకటి. వీడియో ఎడిటింగు అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాయిస్ డబ్ చేస్తుంటారు, ఆ ఇండస్ట్రీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాయిస్ డబ్ చేసేది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ట్రై చేయండి. వాయిస్ డబ్ అంటే మామూలుగా కథలకి, స్టోరీస్కి వాయిస్ ఓవర్ ఇస్తుంటారు కదండి, అలాంటిది. సో ఎక్స్ట్రీమ్లీ హై ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు వాటిని కూడా ట్రై చేయండి. ఇవన్నీ స్కిల్స్ గురించి. సో వీటిలో ఏదో ఒక స్కిల్ చూస్ చేసుకొని, లేదంటే మీకు వేరే స్కిల్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ చూస్ చేసుకొని, దాంట్లో కంప్లీట్ మాస్టర్ పర్ఫెక్ట్ అలా కాదు, మీరు క్లయింట్కి ఆన్సర్ చేసే లెవెల్లో ఉన్నారా, మీరు మేనేజ్ చేయగలరా క్లయింట్ని, ఆ ప్రాజెక్ట్ తీసుకుంటే మీరు కాన్ఫిడెంట్గా ఫినిష్ చేయగలరా, ఆ కాన్ఫిడెంట్ వస్తానంటే మీరు స్టార్ట్ చేయండి క్లయింట్స్ని అప్రోచ్ అవ్వడం, క్లయింట్స్తో కాంటాక్ట్ అవ్వడం, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకొని మీరు ట్రై చేయడం, ఇలా స్టార్ట్ చేయండి.
మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకొని అలా ఉండద్దు. పార్ట్ ఏంటంటే పొజిషనింగ్. సో మిమ్మల్ని మీరు ఎక్స్పర్ట్గా పొజిషన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయినా సరే, లేదంటే ఈ ఫీల్డ్ కొత్త అయినా సరే, మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ లేదుంటే కూడా మీ పొజిషన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఇన్ కేస్ క్లయింట్ దగ్గరికి వెళ్ళినారు అంటే ఈవెన్ దో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికి కూడా ఆ క్లయింట్ ఫీల్ అవ్వాలి, ఓకే రా వీడి దగ్గర మ్యాటర్ ఉంది అని ఫీల్ అవ్వాలి. సో అలా మీ గురించి మీరు పొజిషన్ చేయాలి. ఇన్ కేస్ లెట్ సపోజ్ మీరు ఒక డిజైనర్ అనుకోండి, డిజైనర్ గురించి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఓకే మెటా యాడ్స్ ఎక్స్పర్ట్ అనుకోండి. నార్మల్గా అందరూ ఎలా అప్రోచ్ అవుతారంటే నేను మెటా యాడ్స్ నేర్చుకున్నాను, మీ బిజినెస్ నేను గ్రో చేస్తాను ఇలా చెప్తారు. ఇలా పిచ్ చేయొద్దండి. మీరు ఎలా చెప్పాలంటే మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ ఇది నా పోర్ట్ఫోలియో, దిస్ ఇస్ మీ, సో నేను మెటా యాడ్స్ ఎక్స్పర్ట్ని, నేను ఈ బిజినెస్కి రియల్ ఎస్టేట్ బిజినెస్, హెల్త్ ఇండస్ట్రీస్లో నేను ఈ బిజినెస్కి మెటా యాడ్స్ ద్వారా ఇన్ని లీడ్స్ జనరేట్ చేసిన, ఇన్ని లీడ్స్లో ఎక్స్ లీడ్స్లో వై కన్వర్జేషన్స్ వచ్చినాయి, సో ఇంత స్పెండ్ చేసినారు, నేను ఇంత ROI జనరేట్ చేశాను, మీకు కూడా సేమ్ నేను ఇవ్వగలుగుతాను. సో ఒక ట్రయల్ పీరియడ్ ఇవ్వండి, నేను మీకు రిజల్ట్స్ ఇస్తాను, తర్వాత నాతో ప్రొసీడ్ అవ్వండి. ఇలా కన్వే చేయాలి. ఇలా మీ గురించి మీరు పొజిషన్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ వర్క్ చేసినట్టు, ఈవెన్ దో మీరు వర్క్ చేయకపోయినా సరే ఆల్రెడీ వర్క్ చేసినట్టు, మీరు మంచిగా రిజల్ట్ ఇప్పించినట్టు. సో క్లయింట్ మిమ్మల్ని నమ్మాలి, ఓకే వీటిలో స్టఫ్ ఉందిరా అని నమ్మితే మీకు ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్లయింట్ని ఎలా పట్టుకోవాలి, క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి, అందరూ అడిగే క్వశ్చన్ ఇదే. సో నేను ఈ వీడియోలో నేను థియరిటికల్గా కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో చేస్తాను ప్రాక్టికల్గా నేను ఎలా క్లయింట్లు తెచ్చుకున్నాను అని చెప్పేసి చేస్తాను. నాకు వర్క్ అయిన ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే లింక్డ్ఇన్. అందరూ నవ్వుతారు, లింక్డ్ఇన్ ఏంట్రా, అసలు ఎట్రా నీకు వస్తాయని చెప్పేసి. నిజంగా చెప్తానా, నాకు లింక్డ్ఇన్ ద్వారా 2 క్లయింట్స్ వచ్చారు. తర్వాత మీటప్స్కి ఇలా బయట ఈవెంట్స్ జరుగుతుంటే ఆ ఈవెంట్స్కి వెళ్ళా, అక్కడ నన్ను నేను ప్రాపర్గా పొజిషన్ చేసుకున్నా. సో అక్కడ ఒక క్లయింట్ వచ్చారు. సో టోటల్ 3 క్లయింట్స్తో ఉన్నా ప్రస్తుతానికి. సో నేను ఎట్లా క్లయింట్ని అప్రోచ్ అయినా అండ్ ఎట్లా లింక్డ్ఇన్లో క్లయింట్స్ తెచ్చుకున్నా అని చెప్పేసి నేను థియరిటికల్గా చెప్తాను. సో ఫస్ట్ లింక్డ్ఇన్ గురించి మాట్లాడదాం. లింక్డ్ఇన్లో 2 టూల్స్ ఉంటాయి, సేల్స్ నేవిగేటర్ అండ్ లింక్డ్ఇన్ హెల్పర్. వీటిని యూజ్ చేసి ఇవి 2 ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఉంటుంది. ట్రయల్ పీరియడ్ 15 డేస్ ఉంటుంది, 15 days to 20 days. 20 days టైంలో నేనేం చేశానంటే ఆ 2 కనెక్ట్ చేసుకునేసి లింక్డ్ఇన్లో రోజుకి 60 కనెక్షన్స్ సెండ్ చేశాను. నేను పొటెన్షియల్ క్లయింట్స్ అని ఎవరిని అనుకుంటానో వాళ్ళకి రోజు 60 మెంబర్స్కి నేను కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేశాను. హై, మై నేమ్ ఇస్ భువనేశ్వర్. సో ఇది నా పోర్ట్ఫోలియో, నేను మీ బిజినెస్కి నేను హెల్ప్ చేయగలుగుతాను. జస్ట్ ఒక 1-on-1 డిస్కషన్ 10 minutes నాకు టైం ఇవ్వండి, నేను మీకు నా సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి ఇలా లింక్డ్ఇన్లో రోజుకి 60 మందితో అట్లా 20 days నేను పిచ్ చేశాను. అట్లా 240 మెంబర్స్కి నేను టచ్లో ఉన్నా. అండ్ 240 మెంబర్స్లో కొంతమంది ఏం చెప్పారంటే కరెంట్లీ నేను చూస్తలేను, కానీ ఇన్ ఫ్యూచర్ నేను డెఫినెట్గా మీకు కాంటాక్ట్ అవుతా అనే రిప్లైస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎవరైతే 2 క్లయింట్స్ ఉన్నారో వాళ్ళైతే దే ఆర్ లుకింగ్ ఫర్ ది పర్ఫార్మెన్స్ మార్కెటర్స్. సో దే సెడ్ ఓకే మనం కాంటాక్ట్ అవుదాం, ఇన్ పర్సన్గా కాంటాక్ట్ అవుదాం, నీ ఎక్స్పర్టైజ్ గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇన్ పర్సన్గా కాంటాక్ట్ అయ్యారు. తర్వాత నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పేసి నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. 1 month ట్రయల్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ట్రయల్ ప్రాజెక్ట్లో లిటరల్గా చెప్తున్నా, ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది. ప్రతిరోజు అసలు అప్డేట్ ఏంటి, ఏం చేస్తున్నావు, అసలు ఈ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు కస్టమర్ సైకాలజీ ఏంటో నీకు తెలుసా. సో నేను కొన్ని చెప్తాను, వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. అలా నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని చెప్పేసి నేను థింక్ చేసి అట్లా డైలీ మీటింగ్స్ జరిగేవి. అలా వాళ్ళతో మాట్లాడుతూ తర్వాత వాళ్ళని నన్ను ట్రస్ట్ చేసి, భువనేశ్వర్ నువ్వు అమౌంట్ చెప్పు అంతే, నువ్వు ఏ ప్రాసెస్ కావాలంటే ఆ ప్రాసెస్ నాకు రిజల్ట్ కావాలి, ఇది నాకు చెప్పింది వాళ్ళ లాస్ట్లో. అది 2 monthsలో నేను వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాను. ఈ మెథడ్లో లింక్డ్ఇన్ ద్వారా నాకు లీడ్స్ వచ్చాయి. అది ప్రాక్టికల్గా ఈ వీడియోలో అంటే కుదరదు, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మినిమం కమెంట్స్ వచ్చినా లైక్స్ వచ్చినా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒకవేళ రాకపోయినా కూడా నేను చేస్తాను, ఎందుకంటే నేను పడిన బాధ ఇంకోరు పడకూడదని చెప్పేసి. అండ్ ఇంకో మెథడ్ ఏంటంటే ఈవెంట్స్. నేను ఎక్కడైతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ జరుగుతాయో ఆల్ ఓవర్ ద బెంగళూరు, నేను ప్రతి ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ నా ఎక్స్పర్టైజ్ని నేను పొజిషన్ చేసుకున్నా. సో అలా కొంతమందికి నన్ను కలిశారు, వాళ్ళు పర్సనల్ నెంబర్స్ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో అలా ర్యాండమ్గా ఒక పర్సన్ ఇట్లా కాల్ చేసేసి మనం ఈ పలానా ఈవెంట్లో మీట్ అయినాం, సో నేను మార్కెటర్ కోసం చూస్తున్నాను, నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అంటే ఓకే షూర్ అని చెప్పేసి 1-on-1 డిస్కషన్లో అది అయిపోయింది. సో ఈ క్లయింట్ ఏమంటే మంత్కి ఇంత అని కాదు, సో ఇది వచ్చేసి
పార్ట్నర్షిప్ అనమాట. సో వన్స్ అతను కన్నా మంచి పొజిషన్కి పోతే పార్ట్నర్షిప్ అన్నట్టు మాట్లాడుకున్నాం. ఇది లాంగ్ టర్మ్ అది. సో రియలీ నైస్ క్లయింట్స్. నాకు ఈ ముగ్గురు ఐ మీన్ మామూలుగా చూస్తుంటాం ఇండస్ట్రీలో. ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒకరు డబ్బులు ఇస్తారు, ఒకరు డబ్బులు ఇవ్వరు. కానీ నాకు దొరికిన క్లయింట్స్ ఎలా ఉన్నారంటే రియలీ జెన్యున్ పర్సన్స్. వాళ్ళకి ప్రొఫెషనల్ ఎథిక్స్ తెలుసు. జెన్యున్ పర్సన్స్. నిజంగా మనల్ని ఎంత పుష్ చేస్తారంటే అంత పుష్ చేస్తారు. సో నాకు మంచి క్లయింట్స్ దొరికారు. నేను అందుకే చెప్తున్నా ఈ మెథడ్స్ రియలీ మంచిగా వర్క్ అవుతాయి. సో ఈ మెథడ్స్ని ఫాలో అవ్వండి. ఇదండి ప్రస్తుతానికి నా ఫ్రీలాన్సింగ్ జర్నీ అండ్ క్లయింట్స్ని ఎలా తెచ్చుకున్నాను అనేసి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్.